లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది ఈ మధ్య డైరెక్టర్ గా సినిమాలు కాస్త తగ్గించి ప్రొడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఓదెల 1 సినిమాని నిర్మించిన సంపత్ నంది ఆ సినిమా తర్వాత ఓదెలాకి సీక్వెల్ గా ఓదెల 2 సినిమాను కూడా తీశారు. ఈ సినిమాకు కథా స్క్రీన్ ప్లే అందించిన సంపత్ నంది సహ నిర్మాతగా కూడా ఉన్నారు. తమన్నా లీడ్ రోల్లో నటించిన ఓదెల 2 సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. అయితే సినిమా ప్రమోషన్స్ లో సంపత్ నంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా మిస్ అవ్వడం గురించి చెప్పుకొచ్చారు. మెగా అభిమాని అయిన సంపత్ నంది పవర్ స్టార్ కి మంచి అభిమాని. అయితే ఆయనతో సినిమా చేయాలనే ఉద్దేశంతో బెంగాల్ టైగర్ కథను పవన్ కళ్యాణ్ కి వినిపించారట. అయితే ఆ టైంలో ఆ కథను పక్కన పెట్టి మరో కథ మీద పవన్ కళ్యాణ్ వర్క్ చేయమన్నారట. అలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం దాదాపు 1.5 ఏళ్ల దాకా వర్క్ చేశానని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని చెప్పుకొచ్చారు సంపత్ నంది. అయితే పవర్ స్టార్ కి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు, ఆయనకు ఎవరు ఏమీ చెప్పనక్కర్లేదని అన్నారు సంపత్ నంది. తాను చేసిన ఆ వర్క్ కి తనకు తగిన పారితోషికం ఇప్పించారని కూడా అన్నారు సంపత్ నంది. ఆయనకు మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు అంటూ సంపత్ నంది చెప్పడం విశేషం. ఇక పవర్ స్టార్ తో తను సినిమా చేయాలనుకున్న కోరిక అలాగే ఉందని, కానీ ఇప్పుడు ఆయన చాలా పెద్ద స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఎప్పటికైనా తన ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటానని అన్నారు సంపత్ నంది. టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది ఎందుకో ఆ తర్వాత స్టార్డమ్ ని మెయింటైన్ చేయలేకపోయారు. డైరెక్టర్ గా చేస్తున్న సినిమాలన్నీ ఫెయిల్ అవ్వడంతో కెరీర్ గ్యాప్ ఇచ్చిన సంపత్ నంది నిర్మాతగా మారి డిఫరెంట్ గా సినిమాలు చేయడం మొదలు పెట్టారు. సంపత్ నంది ఓదెల 2 తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టనున్నారు. యువ హీరో శర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో ఓ సినిమా అయితే రాబోతుంది. ఈ సినిమా 1965 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో సంపత్ నంది సూపర్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.